ఒకరి మనస్సు ఒకరి యందు లగ్నమై ఉందా లేదా? లగ్నమై ఉండడం అంటే ఉండే ఎలా ఉంటుంది? భార్యాభర్తలు, పెళ్ళైనటువంటి భార్యాభర్తలను కొంతమందిని గమనించండి. ఇప్పుడు దొరుకుతారో లేదో నేను చెప్పలేను. 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారన్న అనుమానం వెళ్ళి ఆవిడ పుట్టింటికి వెళుతుంది. ఈయనకి ఏదో ఆవిడకి అవసరం వచ్చేది, 60 ఏళ్ళు దాటి ఈయన రిటైర్ అయిపోయాడు. ఏదో ఏమంటో వెళుతున్నాడు, పర్వాలేదులే వెళ్ళు, ఏదో చేసుకుంటాం, ఇక్కడ ఉంటాం అంటాడు పాపం ఆయన. ఆ వెళ్ళి అక్కడ సాయంత్రం 5ంటికి టీ తాగుతూ ఉంటుందండి. ఏదో వెర్రి బ్రాహ్మడు టీ తాగుతున్నాడు, అది ఈ బాటికి టీ తాకపోతే నాలిక ఆరిపోతుందమ్మా అని అంటుందండి. 60 ఏళ్ళ ఆవిడకి ఈ మాట ఏమిటి? ఈవిడ పుట్టింట్లో ఈవిడ టీ తాగుతుంటే భర్త గుర్తొచ్చాడమ్మా. అది పాతివృత్యం అంటే, అది ప్రేమ. నే కలిపితే కానీ తాగడు, నే కలిపితే కానీ నచ్చదు. అందులో కొంత అహంకారం ఉన్నా అది ప్రేమే, అది ఉండాల్సిన అహంకారం. అది అలా ఉంటేనే సంబంధాలు నిలబడతాయి. ఈయన అంటూ ఉండాలి, ఏదో బయట తిరుగుతాం తాగుతాం కానీ నువ్వు చేసినట్టు ఉంటుంది ఏమిటి అనాలంతే. నేను రేపు ఇంటికి వెళ్ళాక అదే మాట అంటాను. అందుకే సుఖంగా మళ్ళీ పంపిస్తా. బందర్లోనే బాగున్నాయని అక్కడ ఉండకపోయారా, ఎందుకు వచ్చారంట.